నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. టాటా గ్రూప్స్ కు చెందిన దిగ్గజ కమర్షియల్ వెహికల్స్ సంస్థ టాటా మోటార్స్ సివి లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. ఈసారి కూడా లాభాలు భారీగానే పెరిగాయి. స్టాండలోన్ ప్రతిపాదికన చూస్తే సంస్థ నికర లాభం సమీక్షా త్రైమాసికంలో 2,406 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లాభం 1,419 కోట్లుగానే ఉండగా వార్షిక ప్రతిపాదికన లాభం 70% పెరగడం విశేషం. ఇక ఏకీకృత ప్రతిపాదికన మాత్రం నికర లాభం 33.8% పెరిగి 1,793 కోట్లుగా వచ్చింది. Q4లో సంస్థ ఆదాయం 22% పెరిగి 24,452 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆఖరి త్రైమాసికంలో ఆదాయం 19,999 కోట్లుగానే ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే లాభం ఏకంగా 329% పెరగడం విశేషం. మూడో త్రైమాసికంలో లాభం 561 కోట్లుగానే ఉండేది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూసినట్లయితే టాటా మోటార్స్ ఆదాయం 11% పెరిగి 77,399 కోట్లుగా నమోదైంది. అయితే ఇక్కడ లాభం మాత్రం స్వల్పంగా 3.4% తగ్గి 3,362 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో కమర్షియల్ సెగ్మెంట్లలో 1.32 లక్షల యూనిట్ల వాహనాల్ని విక్రయించింది. ఇది అంతకు ముందుతో పోలిస్తే 25% ఎక్కువ. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వాణిజ్య వాహనాల టోకు విక్రయాలు 14% పెరిగి 4.28 లక్షల యూనిట్లుగా నమోదైంది. Q4 ఫలితాల సమయంలోనే టాటా మోటార్స్ సివి సంస్థ షేర్ హోల్డర్లకు శుభవార్త కూడా చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 200% డివిడెండ్ ప్రకటించింది. ఫేస్ వాల్యూ ₹2గా ఉండగా ఇందులో ఒక్కో ఈక్విటీ షేరుకు ₹4 చొప్పున చెల్లించిందన్నమాట. దీనికి రికార్డు తేదీని ఇంకా ప్రకటించలేదు. కొంతకాలం కిందటే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ గా విడిపోయిన సంగతి తెలిసిందే. విభజన వ్యయాల కారణంగా కూడా పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం తగ్గిందని చెబుతుంటారు. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ షేర్ చూస్తే ప్రస్తుతం 324.25 వద్ద ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 509 కాగా కనిష్ట ధర 306.30గా ఉంది. మార్కెట్ విలువ 1.41 లక్షల కోట్లుగా ఉంది.